రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ సెప్టెంబర్ నెల 25వ తారీఖు బుధవారము స్వస్థతశాల. దేవాతి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథంలోని 207వ పేజీ, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందామండి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. చాలు, నా వైపు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి ఒక పేరు ఉంది. ఏంటా పేరంటే విశ్వాసుల పట్టిక అని. మనం ఈ హెబ్రీ పత్రిక చదువుకుంటే భక్తుల పేర్లు చెబుతూ ఉంటారు. ఆదాము, నవాహు, హానోకు, ఇలాగా అబ్రహాము, ఇంచుమించు 23 నుంచి 27 యొక్క విశ్వాసుల యొక్క భక్తుల పేర్లు ఈ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోని 40 వచనాలు మనం చూస్తాం. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని మరొకసారి చెప్తున్నాను, విశ్వాసుల పట్టిక అంటారు. అంటే అందరూ విశ్వాసులే. విశ్వాసంగా ఉంటే ఏమేమి జరుగుతాయో మీరు విశ్వాసము అంటే నమ్మకం. దేవుళ్ళు మనం ఎంత నమ్మకంగా ఉండాలి అనే ఆలోచన వస్తే ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుకుంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేవుని నమ్మారు, దేవుని కార్యాలు చూశారు. మనం ఈరోజు అందులో ఒక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వ్యక్తి యొక్క నమ్మకం ఎంత గొప్పది అన్నదాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన పేరు యెహోషువ. ఆయన నాయకత్వంలో ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని మోషే తరువాత నాయకత్వాన్ని జరిగిస్తూ యెరికో నుండి కానానుకు తీసుకువెళ్తున్న దినాలవి. మోషే గారు ఉన్నప్పుడు కర్రతో నడిపించాడు, కానీ యెహోషువ కత్తితో నడిపించాడు. యెహోషువ మొత్తం 24 మంది రాజులను జయించినట్లుగా బైబిల్ చెప్తుంది. అంటే 24 రాజుల మీద యుద్ధం చేశాడు. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం, లేదా ఒక రాజును చూస్తున్నాం. ఆయన పేరు యెరికో రాజుని. ఆయన పేరైతే రాయబడలేదు, కానీ ఆ రాజ్యం పేరు యెరికో. ఈ యుద్ధం మళ్ళీ విచిత్రంగా ఉంటుంది కొన్నిసార్లు. ఇంతకు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలు ఒక్కొక్క దేశాన్ని, ఒక్కొక్క ప్రాంతాన్ని దాటుకుంటూ వెళ్తున్నారు. వారికి యెరికో అనే ఒక ప్రదేశం వారికి వచ్చింది. ఆ రాజు దగ్గరికి వెళ్ళి కౌరు పంపించాడు, అయ్యా మేము ఇంచుమించు 26 లక్షల మంది ఉన్నాం, మీరు అనుమతిస్తే మెల్లగా వెళ్ళిపోతాం, ఎవరిని డిస్టర్బ్ చేయం, మేము మీ ఊరు దాటాలంతే, దాటడానికి అనుమతి కావాలి అన్నాడు. అప్పటికి అక్కడున్న రాజులకి ఒక్కొక్కరికి జరిగిన సమాచారం ఏంటంటే, ఒరే వెళ్తే చూడండి, తోటలో ఒక మేకల మంద, పశువుల మంద పడితే ఏమైంది, మొత్తం తొక్కుపడేస్తాయి కదా. ఎవరో వేసారు ఒక మాట, ఏమనంటే, అరే బాబు వాళ్ళు వెళ్ళనిచ్చావా, రేపు మొత్తం నాశనం చేసుకుంటూ వెళ్తారు. రెండోది, అలా కాదని యుద్ధం చేసావా, వాళ్ళ పక్కన దేవుడు ఉన్నాడు, వాళ్ళ దేవుడు సైన్యాధిపతి, రోషం కలిగిన దేవుడు, సర్వసృష్టికి కారణభూతుడు, ఆయన మనం ఎదుర్కోలేం. మరి ఏం చేద్దాం, ఓ పని చేద్దాం, మన ఊర్లోనికి రాకుండా, మన ప్రాంతానికి రాకుండా, మన రాజ్యానికి ఎలాగో రాజ్యపు యొక్క గోడలు ఉంటాయి కదా, ప్రాకారపు గోడలు మూసి అవతల పక్క నుంచి తిరుక్కుంటూ వెళ్తారు. మన ఊర్లోకి ప్రవేశించకుండా, మన రాజ్యంలోనికి ప్రవేశించకుండా ఉండొచ్చు అనుకున్నారు. మేము ససేమిర మా రాజ్యానికి రానేమో అని కౌలు పంపించి వెంటనే ఆ కోట గుమ్మాలు మూయించేశాడు. ఆ ఊర్లోనికి, ఆ కోటలోనికి వెళ్ళాలి, ఆ ఊర్లోనికి వెళ్ళాలి అంటే ప్రాకారపు గోడలు అడ్డుగా ఉన్నాయి. యెహోషువ వెళ్ళి ప్రార్థన చేస్తాడు, ప్రభు ఏంటిది ఇదంతా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుతాం. మేము మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాలి అంటే మరొక 4 రోజులు పట్టిద్ది, లేదా మరొక కొన్ని రోజులు పట్టిద్ది, కొన్ని నెలలు పడతాయి.
ఇలా వెళ్ళిపోతే 1-2 రోజుల్లో మేము ఈ ఊరు దాటేవచ్చు, ఈ ప్రాంతాన్ని దాటేవచ్చు, త్వరగా మేము కానానికి చేరుతాం. మరి ఏంటి, ఎలా వెళ్ళమంటాం? నువ్వు ఏం చెబితే అదే ప్రభు అంటే దేవుడు అన్నాడు, కంగారు పడకండి. ఎలా అంటే 6 రోజులు మీరు పని చేయండి, మౌనంగా 6 రోజులు మౌనంగా ఆ గోడ చుట్టూ తిరగండి. 2, 7వ రోజు ఒకసారి తిరుగుతారేమో, 7వ రోజు 7 సార్లు తిరగండి. 6 రోజులు మీరు తిరిగేటప్పుడు ఏం మాట్లాడద్దు. 7వ రోజు మీరు తిరిగినప్పుడు 6 సార్లు ఏం మాట్లాడద్దు. కానీ 7వసారి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అంటూ మీకు వచ్చిన నోటి స్తుతిని పలుకున్నట్లు గట్టి గట్టిగా కేకలేయండి. నేను వారితో యుద్ధం చేసి గోడలు కూలేటట్లు చేస్తాను అంటాడు. అందుకని ఈ యొక్క బైబిల్ రాసిన వారు ఆ రోజుల్లో చాలామంది హెబ్రీ భాషలో ఉండేదేమో తర్జుమా మన ప్రాంతంలో ఉన్న బ్రాహ్మిన్స్ చేశారు. అందుకని మనకు ఒక పదం అక్కడ కనబడుతుంది, ప్రదక్షిణము చేయగా. అంటే ఏంటంటే వాళ్ళ పదంలా ఉంది అనుకుంటారేమో. రచించిన వాళ్ళు పండితులు కాబట్టి వాళ్ళకి వచ్చిన భాష చుట్టూ తిరగడాన్ని ఏమని పెట్టారంటే, అది బాబు మేము కూడా గుడి చుట్టూ తిరుగుతాం కాబట్టి దాన్ని ఏమంటారు, ప్రదక్షిణ. కాబట్టి వాళ్ళు ఆ మాట ఉచ్చరించారు, ప్రదక్షిణం అని అనగా చుట్టూ తిరగడం అని అర్థం అన్నమాట. కాబట్టి గమనించిన మనం చదువుకున్న మాటలు ఏముంది, మరొకసారి చదువుతున్నానంటే, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలిని అన్నాడు. నిజమే, 7వ రోజు 7వసారి గట్టిగా కేకలేయడం వల్ల ఏమైనాయి అంట, ఎరుకో యొక్క గోడలు కూలిపోయింది. ఇందుకు గోడలు ఏంటి? మనం కూడా కొన్ని గోడలు కట్టేసుకుంటాం, కొన్ని అడ్డులు పెట్టేసుకుంటాం. కరోనా వచ్చినప్పుడు చూడండి, మన ఇల్లు తలుపులు వేసేసుకొని ఏది మన ఇంట్లోకి రాకూడదు, మన ఇంటి నుంచి ఏది బయటకు వెళ్ళకూడదు అని చెప్పి కాంక్షలు వచ్చేటప్పటికి మనం అడ్డులు పెట్టేసుకున్నాం. మన ఇంటికి ఎవరు రాకూడదు అని చెప్పి కొన్ని అడ్డులు పెట్టుకుంటాం. కొన్ని ఏమండి వాహనాలు ఇటు వెళ్ళకూడదు అన్నప్పుడు పోలీసు వాళ్ళు కూడా కొన్ని అడ్డులు పెడుతూ ఉంటారు, ట్రాఫిక్ అడ్డులు అన్నమాట. కాబట్టి కొన్నిసార్లు అడ్డులు పెట్టుకుంటాం. మనం కూడా కొన్నిసార్లు కొన్ని అడ్డులు పెట్టుకున్నాం. యెషయా గ్రంథం 59:1 విననేరుకున్నట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరుకున్నట్లు నా హస్తం కొరచకాలేదు, కానీ మీ పాపములే మీకును నాకును అడ్డుగా ఉన్నాయి. చెప్పండి, ఏ అడ్లు ఉంటుంది? అవి పాపపు అడ్లు. కొన్ని అడ్లు మనం పెట్టేసుకుంటున్నాం, కొన్ని పరిధులు మనం వేసేసుకుంటాం. చాలే నాకు ఎంతవరకు. కొన్నిసార్లు చూడండి, అడ్డులు అనేటప్పటికీ నిరుత్సాహం, ఇక అంతా అయిపోయింది. ఏమైనా రోగం వచ్చింది అనుకోండి, మంచం మీదకి వెళ్ళామనుకోండి, డాక్టర్లు అమ్మాయికి సూరియస్ ఇక్కడ ఏలూరు కుదరదు, విజయవాడ వెళ్ళిపోండి అన్నారు అనుకోండి, ఏమంటాం వెంటనే? భార్యను పిలిచి ఏమైనా పని అయిపోయింది, నేను అయిపోతున్నాను, పెద్దోడు జాగ్రత్త, చిన్నోడు జాగ్రత్త. ఇది అప్పుడే అరే బాబు నీకు వచ్చింది గ్యాస్ నొప్పి కాదు, ఏదో పెద్ద నొప్పి వచ్చేసిందని మనం ఏమనుకుంటామంటే ఒక అడ్డు కట్టేసుకుంటాం. అలాగే మన జీవితంలో కూడా సమస్యలనే అడ్డులు, బాధలనే అడ్డులు, ఇప్పుడు బైబిల్ చెప్తున్న పాపపు అడ్లు. చూడండి, పరమగీతంలో కూడా ఒక అడ్డు ఉందంట. పరమగీత గ్రంథంలో 2:9 చదివితే ఇక్కడ అడ్డు ఎవరికి పెట్టారు అంటే దేవుడికి పెట్టారు. చూడండి ఏం అడ్డులు పెట్టారంటే, పరమగీతంలో 2:9 నా ప్రియుడు ఇటీవల ఉన్నాడు, లేడి పిల్లవలేనున్నాడు, ఇదిగో మన గోడకు వెలిగాను అతడు నిలుచుచున్నాడు. మన గోడకు వెలిగా అంటే అవతల పక్కన ఉన్నాడు. అవతల పక్కన ఎందుకు ఉన్నాడు? అడ్డు. ఆయన చూడాలి అనుకుంటే చూడండి, అక్కడ ఏమన్నాడంటే, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ గుండా తొంగి చూచుచున్నాడు అన్నాడు. అంటే సరిగ్గా ఎందుకు చూడలేకపోతున్నాడు? గోడ అడ్డుగా ఉంది. ఈరోజు దేవుడికి నీకున్న అడ్డులు ఏంటి? ఈ అడ్డులు పెట్టేసుకుంటున్నావు. ఈరోజు బైబిల్ చెప్తుంది, విశ్వాసించండి, దేవుణ్ణి చూడకుండా చేసే ప్రతి పాపాలు సులువుగా చిక్కులు పెట్టే పాపాలని హెబ్రీ 12:1-2 చెప్తుంది. కొన్ని పాపాలంటూ సులువుగా తెలియకుండా కట్టేస్తే గోడ. ఉదాహరణ చెప్తాను. ఆయన పేరు విలియం కేరీ. ఈ మధ్యకాలంలో ఆయన జీవిత చరిత్ర చదివా నేను. విలియం కేరీ అన్న ఆయన మన బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేస్తున్నాడు. ఏ భాష అయినా కానివ్వండి, ఇంచుమించు ఆయన 16-22 భాషలు తర్జుమా చేసినట్టు చదివాను నేను. ఆయన తర్జుమా చేస్తూ ఉంటే దెయ్యం ఆయన దగ్గరికి వచ్చిందంట. వచ్చి
నేను గొప్పోడు అనుకుంటున్నావు ఏంటి? ఓ బైబిల్ రాసేస్తున్నావు, బైబిల్ చదివేస్తున్నావు, ప్రార్థన చేసేస్తున్నావు, గొప్పోడువే ఏంటి? చూడు, చిన్నప్పుడు నువ్వు చేసిన పాపాలు ఓ రాయ, ఒక్కో పాపం ఒక్కో రాయి అనుకుందాం. అక్కడ పెట్టిందంట 1990, 91, 92, 2000, 2001, 2024 అని చూస్తే ఒక గోడ అయిపోయిందంట. ఎన్ని అయిపోయినాయి? మనం చేసిన పాపాలు ఎన్ని? ఒకటా రెండా? లెగిసిన కాడి నుంచి అబద్ధం అనేది పాపం, వ్యభిచారం అనేది పాపం, చూపు అనేది పాపం, నడక అనేది పాపం, ఇవన్నీ పెట్టుకుంటే మనకి ఎంత ఈ కోట ఇద్దేమో ఒకవేళ. అప్పుడు ఆయన రాస్తూ రాస్తూ నిరుత్సాహపడిపోయాడు. నిజమే కదా, ఇంత దౌర్భాగ్యుడిని, ఇంత దిక్కుమాలిన వాడిని, ఇన్ని తప్పులు చేసిన వాడిని, నేనా దేవుడు పుస్తకం రాసేది, నేనా పరిశుద్ధ గ్రంథాన్ని ఏమండి రాయగలిగేది? అలాంటి కాదు అని చెప్పి, పూర్వం దినాల్లో పెన్నులు రాలా, అప్పుడు ఇంకులో ఏకను ఇంకులో ముంచి రాసేవారు పేపర్ మీద. దాన్ని సిర అంటారు, ఆ ఇంక్ బాటిల్ని. ఆ సిర గోడకేసి కొట్టాడట. ఎందుకు? ఆ సిర ఎరుపు రంగులో ఉందేమో, ఆ గోడ మీదకి ఆ సిర పడగానే ఆయన చేసిన పాపాలన్నీ గోడ మీద అక్షరాలతో రాసిందంట దెయ్యం. ఆ అక్షరాలన్నీ ఆ ఎరుపు సిర మొత్తం కప్పేసినప్పుడు అనుకున్నాడంట, నిజమే కదా, నేను అంత మూర్ఖుడిని, యేసు రక్తం నా ప్రతి పాపములను ఏనాడో కడిగి వేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడికి నాకు అడ్డు లేదు. చెప్పండి, మాట చెప్తాం మనం ఎవరికైనా. ఏదో నువ్వు చూడాలి అంటే ఏ అడ్డు ఉండకూడదు. ఇప్పుడు చూడండి, రోడ్డు చివరి దాకా మనం చూడాలి. ఈ మధ్యలో రోడ్డు పనులు చేయించలేదు అనుకోండి, మరమ్మత్తు పనులు, కొన్ని ముళ్ళ కంపలు వచ్చేసి రోడ్డు కనబడదు. ఆ మలింపులో ఏముందో తెలియదు. కొన్ని ఇల్లుంటే ఆ మలింపులో ఏముందో తెలియదు. కొన్ని షాపులు ఉంటే మలింపులు ఏముందో తెలియదు. ఒక లారీ ఎక్కడ పెడితే మలింపులు ఏముందో తెలియదు. దాన్ని అడ్డులు అంటారు. ఆ మలింపులో ఏముందో తెలియదు అనుకుంటూ వెళ్ళిపోతే ఏం జరుగుతాయి? యాక్సిడెంట్లు జరుగుతాయి. కాబట్టి మన ప్రయాణాల్లో అడ్డు ఉండకూడదు, మన జీవితాల్లో అడ్డు ఉండకూడదు. ఎలుకో గోడను దేవుడు కూల్చినట్లు దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి గోడను కూల్చునుగాక. ఈరోజు మన అంశం ఏంటి అంటే, ఈ గోడ కూలిపోవాలి. ఇంతకీ ఏ గోడ? బైబిల్ గ్రంథంలో కొన్ని గోడలు ఉన్నాయి. అది నీ జీవితంలోనూ నా జీవితంలోనూ ఉన్నాయేమో, కట్టుకున్నామేమో మనమే. చూద్దాం, టక్ స్పీడ్గా చదువుకుంటే ఈరోజు వాక్యాన్ని మనం తొందరగా ముగించుకోవచ్చు. చదవండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రెండు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అంటే నేను 2వ అధ్యాయం చదివాను, క్షమించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:12. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతయును ఇశ్రాయేలీయులు తీరు చూచుకుంటున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయిన గనుక నేటి వరకును పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారికి చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయవేయబడును. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండినో అక్కడ స్వాతంత్రము నుండినో మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయును. మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత పోలికగానే కూర్చోబడుచున్నాము. నా వైపు చూడండి, నేను చెప్తాను. ఇక్కడ పౌలు భక్తుడు ఈ కొరింథీ సంఘంతో మాట చెప్తున్నాడు. ఏంటా మాట అంటే, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరు చూడుకున్నట్లు. అసలే దేవుడితో మనుషుల యొక్క బంధం అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడ ఒక సంఘం కనబడుతుంది, లేదా ఒక వ్యక్తులు కనబడుతున్నాడు. ఒక రోజు ప్రార్థన చేసుకోవడానికి ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు అంట, వాళ్ళందరూ కూడా బైబిల్ చదవాలి అనే ఒక ఆతృత కలిగిందంట వాళ్ళకి. సరే బైబిల్ చదవండిరా అని చెప్పి వాళ్ళందరికీ అవకాశం ఇస్తే వాళ్ళందరూ అంట, వినండి చాలా జాగ్రత్తగా, ఆడోళ్ళు తల మీద ఏం వేసుకుంటారు?
ఇలా ముసుగేసుకుంటారు ఇలాగా కదా. వాళ్ళు వేసుకున్నారంటే ఒక అందం ఉంది. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళ వెంట్రుకలు కత్తిరించబడవు కాబట్టి వాళ్ళకి ముసుగు వేసుకోవాలి. ప్రతి ఒక్క స్త్రీకి శిరస్సు భర్త, అంతకంటే భర్త ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. వీటి లోకానుసారంగా భర్తను గౌరవించడానికి, అలాగే సాక్షాత్తు దేవుణ్ణి గౌరవించడానికి ప్రతి స్త్రీ ఏమేయాలి, ముసుగేసుకోవాలి. సరే వాళ్ళు ముసుగేసుకున్నారంటే బాగానే ఉంది. అక్కడున్న మగవాళ్ళు కూడా ఏమేసుకుంటున్నారంటే ఇప్పుడంటే ముసుగేసుకుంటున్నారంట. వాళ్ళకి చెప్పాడంట, అదే బాబు మనతో ముసుగుతో పని లేదు, మనమే మీరు ప్రత్యేకంగా ముసుగేసుకోక్కర్లేదు, మీ ముఖాలు దేవునికి కనబడనివ్వండి, మీరు క్రీస్తు స్వరూపంలో ఉన్నారు కనుక అంటే వాళ్ళేం చెప్తున్నారంట, పాస్టర్ గారు మేము మీకు చెప్పేమంతటి వాళ్ళం కాదు కానండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం ఏం జరిగింది అక్కడ, అదేనండి మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడితో గడిపాడు సీనాయి పర్వతం మీద. అవును, ఆయన కొండ మీద నుంచి దిగొస్తుంటే ఆయన ముఖం ఏమైంది చెప్పండి, ప్రకాశించింది. దేవుడితో ఉన్నాడేమో, ఆయన ముఖం యొక్క తేజస్సు, ఆయన వెలుగు మోషేకి వచ్చేసింది. ఇప్పుడు కిందన్న ప్రజలు మోషే ముఖం ఏమైపోతుందంటే బాగా వెలుగుతుందేమో, అయ్యా నీ ముఖం మేము చూడలేకపోతున్నాం, మీ ముఖం మేము చూడలేకపోతున్నాం అంటే మోషే గారికి చూడండి, మన ముస్లిమ్స్ వేసుకుంటారు ఒక గుర్కా టైపు ఇలాగా, ఇలా వేయించారు. మోషేకి ఎందుకు వేయించారు, ఆయనలో ఉన్న వెలుగు మనుషులను చూడలేనట్లుగా దేవుని కాంతి అతను పొందుకున్నాడేమో, ఆ ముఖాముఖిగా దేవుణ్ణి చూశాడేమో, ఆయన ప్రత్యక్షత, ఆయన ముఖ దర్శనం పొందుకున్నాడేమో, ఆ ముఖ కాంతి ఈయన కూడా అబ్బింది. మనం కూడా అలాగా దేవునితో చూడాలి అనుకోవట్లా. మోషే గారు ఆ రోజు ముసుగేశారు, మేము కూడా ముసుగేస్తాం. దీన్ని ఏమనాలి మనం, ఆచారము. ఏం కట్టుకున్నాం మనం చెప్పండి, మీకు అర్థమయ్యేది చెప్తా. కొత్త బండి కొన్నాం, టైర్ కింద ఏం పెడతాం, ఎందుకని, ఆచారమా? ఎక్కడి నుంచి వచ్చింది ఆచారం? తాతగారు ఎందుకు పెడతారు చెప్పండి మీరు, తెలీదు. పూర్వ దినాల్లో ఎడ్లు బండ్లు ఉండేవి. ఎడ్లు ఈ వర్షాకాలం రాగానే బురద, మట్టి, మశానం దాని కాళ్ళ యొక్క డిప్పలోకి వెళ్ళిపోతాయి. అదే కూర్చొని తీసుకోలేదు కదా. అందుకని మన పూర్వీకులు ఏం చేశారంటే, ఈ నిమ్మకాయలో సల్ఫ్రిక్ యాసిడ్ ఉంటుంది, యాసిడ్ గుణాలు, అది ప్రతి పుండును మాన్పించే గుణం ఉంది. ప్రత్యేకంగా దానికి పెట్టి మందు ఆయింట్మెంట్ రాయలేక రోజు ఏం చేసేవారంటే నిమ్మకాయలు తొక్కిచ్చేవారు. ఇప్పుడు ఏమైంది, రాను అంటే గుర్రాలు వెళ్ళిపోయినాయి, ఎడ్లు వెళ్ళిపోయినాయి, మోటార్ సైకిల్ వచ్చిన ఏం పెట్టడం మానలేదు మనం. ఏదైనా బండి అయితే దాని కింద నిమ్మకాయ పెట్టాలి. ఏ బండి, అది ఎద్దుల బండి. మరి మనం ఏ బండి కింద పెడుతున్నాం, మోటార్ సైకిల్ కింద, ట్రాక్టర్ల కింద, లారీల కింద పెడుతున్నాం. కారణం ఏంటి, పూర్వ దినాల్లో మన పెద్దలు ఎందుకు చెప్పారో తెలియదు. ఇంకో మాట చెప్తే, ఈ మధ్యకాలంలో జరిగిన మాట. ఈ మధ్యకాలంలో ఒక చోటకి వెళ్ళా, వాళ్ళు అన్యులే, కారణం కూడా తప్పు. వాళ్ళు పెళ్లి చెయ్యాలి అంటే పిల్లి కావాలన్నారు. ఏంటంటే తెలుసా మీకు ఈ మాట? అదేంట్రా బాబు పిల్లి ఎందుకురా అంటే, పిల్లి లేకపోతే పెళ్లి లేదు అన్నారు. ఏంటంటే అక్కడికి వెళ్ళి నేను కనుక్కొని వాళ్ళ దగ్గర తెలుసుకున్నది ఏంటి అని అంటే, పూర్వ దినాల్లో ఎలుకల బాధ ఎక్కువయ్యేది. ఏదైనా పిండి వంటలు చేసినా, ఏదైనా చేసినా ఈ కొరికేసి పాడు చేస్తే దీని కాపలాగా పిన్నులు తెచ్చేవారు. అయితే ఆలోచన చేయండి, ఒక ఆవిడ పెళ్లి పెట్టుకుంది, ఎలుకల బాధ ఎక్కువ ఉంటే ఎలుకలు చంపడానికి పిల్లి తెచ్చింది. వాళ్ళ అబ్బాయి చూశాడు, ఏమని అంటే పిల్లి తెస్తే ఈ పిల్లి ఆ ఎలుకలు పట్టుకోవడం ఏమో కానీ వీళ్ళు చేసే పిండి వంటలు మూత ఎడతో చూశారు. ఇలా కాదురా బాబు అని చెప్పి ఆ పిల్లిని ఏం చేశారంటే, దీని పని తర్వాత చెప్తాం, పిల్లి అయిపోయి అనే ఉద్దేశంతో ఓ పుట్ట కింద పిల్లిని పెట్టి మూతేసారు. ఎందుకంటే అంత పని ఉంది కాబట్టి. ఈ పెళ్లి కొడుకు లేదా అక్కడ ఉన్న వాళ్ళు ఏం చూశారంటే, ఒక పెళ్లి చేయాలి అంటే పిల్లిని తీసుకొచ్చి పుట్ట కింద పెట్టాలి. రెండోసారి ఇంకో పెళ్లి జరిగినప్పుడు, అరే పిల్లి ఎక్కడ ఉందో చూడండి, తెచ్చారు, పుట్ట కింద పెట్టారు, పెళ్లి చేశారు. ఇప్పుడు ఎక్కడ దొరికింది పిల్లి?
వాళ్ళు అంటాం చూడండి, మా వాళ్ళు చెప్పారు పిల్లి లేకపోతే పెళ్లి లేదు, పెళ్ళి అయినా జరగాలంటే పిల్లి ఖచ్చితంగా. ఇలా ఒక్కటి కాదు. మన పూర్వీకులు ఎందుకు చేశారో, మనం ఇప్పుడు ఎందుకు ఆచరిస్తున్నామో చాలా మంది తెలియకనే. అసలు వాస్తవం చెప్పాలంటే విధవరాలు వెళ్తా ఉంటే ఎందుకు వెనక్కి రావాలి? ఓ పని మీద నువ్వు వెళ్తున్నప్పుడు, విధవరాలు వెళ్తున్నప్పుడు నువ్వు ఎందుకు వెనక్కి రావాలి? అది మైలను లేదా ఆవిడ వల్ల నష్టమనో కాదు. పూర్వం దినాల్లో ఎవరైనా విధవరాలు వెళ్తే, అమ్మ ఆవిడ మన ఇంటికి వస్తుంది, ఆవిడకి ఏదైనా పెట్టి పంపించాలి, ఎందుకంటే తన భర్త లేడు, పిల్లలతో ఉన్నారు అనే ఉద్దేశంతో వెళ్తున్న వాడైనా సరే వెనక్కి వచ్చి ఆవిడకి అన్నము, కావాల్సిన బియ్యము, కావాల్సిన సరుకులు ఇచ్చి పంపించేవారు. ఈ అలవాటు పోయింది. ఏం అలవాటు ఉన్నాయా అంటే విధవరాలు వస్తే వెనక్కి రావాలి. ఎందుకు వెనక్కి రావాలని అడిగితే ఏమో తెలియదు. మా పూర్వీకులు చెప్పారు విధవరాలు వస్తే వెనక్కి రావాలి. ఎందుకు వెనక్కి రావాలి? వచ్చి ఆవిడకి ఏమైనా ఇవ్వాలి, అది మర్చిపోయాం. కాబట్టి ఆలోచన చేయని ప్రియులారా, ప్రతి ఒక్క మన పూర్వీకులు చేసే ప్రతి దాన్ని మర్చిపోయి ఆచారాలు, సాంప్రదాయాలు అంటూ మనమే గోడ కట్టుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటే విమర్శన అయితే తప్ప ఇంకోటి లేదు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే, ధర్మశాస్త్రము అనే మోషే ధర్మశాస్త్రం రాసినప్పుడు ఏం చేశాడు? ముఖానికి ముసుగు కట్టుకున్నాడు. కాబట్టి మేము ఇప్పుడు ఏం కట్టుకుంటాం? ముసుగు కట్టుకుంటాం. పౌలు చెప్తున్నాడు, సంగమా ఆ రోజు ధర్మశాస్త్రం చెప్పినప్పుడు కాదు ముసుగు కట్టుకుంది, ఆయన ముఖము దేవుడితో ఎదురు బదులు చూసిందని, ముఖ దర్శనము చేసిందని ఆ ఉద్దేశముతో పౌలు భక్తులు ఏం చేశాడంటే, మోషే ముసుగు కట్టుకున్నాడయ్యా, ఇప్పుడు మనకేం పని లేదు ముసుగులతో, ముసుగు లేని ముఖముతో మిమ్మల్ని చూడాలనుకుంటున్నా. చూడండి, ఎపిసి సంఘం ఒక మాట అన్నాడు. అది ఎపిసి సంఘం కూడా అదే పని చేస్తే ఏమన్నాడు చూడండి. ఎపిసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కానీ చదువుతున్నాను. ఇట్లీ సర్దు చేయించు మా ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషులుగా సృష్టించి తన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనకు మనకు సమాధానకారుడుగా ఉన్నాడు. ఇంకో మాట అక్కడ చూడండి, 14వ వచనం చదువుతున్నా. 14వ వచనము, ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి ఏం చేశాడంట? యేసుక్రీస్తు ప్రభు వారు ఏ గోడను పగలగొట్టాడంట? అందుకని ఆయన సిలువ వేసినప్పుడు ఏక తెర చిరిగిందని రాయబడిందంటే, ఒకప్పుడు ఇది పరిశుద్ధ స్థలం, ఈ తెర వెనకాల ఉన్నది అతి పరిశుద్ధ స్థలం. యాజకుడైనా సరే పరిశుద్ధత లేకపోతే ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించకూడదు. ఆ బయట ఆవరణం నుంచి జనులు దేవుడు ఎలా ఉంటాడో చూడాలని చూస్తే ఈ తెర అడ్డుగా ఉండేది. ఈ తెర తొలగితే కానీ దేవుడు కనబడేవాడు కాదు. దేవునికి మనకి తెర అడ్డుగా ఉంది. ఇదే ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు భూమి అదిరింది, పునాదులు సమాధులు తెరవబడ్డాయి. ఆయన తెర మధ్యకి ఏమైందని చెప్పండి, ఇలా ఓపెన్ అయింది. ఎవరు కనబడ్డారు ఇప్పుడు? దేవునికి స్తోత్రం. మనకు కూడా ఏసే కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తెర చేస్తేనే ఏసే కనబడతాడు. ఆయన సిలువలో చేసిన పని ఏంటో తెలుసా? ఈ మధ్య గోడ అని ఈ తెరను ఏం చేశాడంటే 2 పాయలు చేసి పడేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతవరకు నువ్వు ఆచారాలు అడ్డు పెట్టుకుంటూ, చాలా ఆచారాలు ఉన్నాయని చెప్పుకుంటే, స్త్రీ బహిష్టుకి వెళ్తే చాలా మంది అంటారు, అయ్యా చర్చికి రావచ్చా? ఏం పర్ల వచ్చి, ఎందుకంటే దేవునికి ఏం లేదంటే మైలు లేదు. కొందరు అంటారు, ఏమంటే మా ఇంటి పేరటోళ్ళు చనిపోయారు కానీ చర్చికి రావచ్చా? బంగారుగా రావచ్చు, ఎందుకంటే దేవుడికి ఏం లేదు, మైలు లేదు. చాలా మంది తెలియక ఇంకా ఆచారాలు పాటిస్తాం. ఇంకా చాలు ఇంతవరకు నువ్వు చేసిన ఆచారాలు. దేవుడు యేసయ్యే నీ కొరకు నా కొరకు ధర్మశాస్త్రం అనే అడ్డుగోడను పగలగొట్టినట్లు మనం కూడా ఆచారాలు అని అడ్డుగోడ తీసివేద్దాం. మనకున్న ఎంత ఆచారం తెలుసా? లైట్ వేస్తే చెప్పడం ఎందుకు, ప్రతి దానికి ఇంకా వదలం. లెగ్గాని ఏసే ఎక్కడ. ఇంకా కొంతమంది అయితే అమ్మాయి ఇలాంటివన్నీ, ఇవన్నీ చెప్పుకుంటే ఒక చరిత్రే. కాబట్టి ఇవన్నీ ఆచారాలు. కాబట్టి ఆచారాలతో మనకేం లేదు,
పని లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక రెండో మాటకు వస్తున్నాం చూడండి. రెండోది హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1 ఆచారపు అనే గోడను మనం తీసివేయాలి. రెండవది గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు. అయితే కేఫ అంతిమ యొక్కకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతడిని ఎదిరించితిని. ఏలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునిపే అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. ఇక్కడ కేఫ అని పిలువబడుతున్న పేతురు గారు మనకు కనబడతారు. ఆయన అంచిమోకు వచ్చినప్పుడు ఆయన అపరాధిగా తీర్చబడకూడదంటే అన్యులతో భోజనం చేయకూడదు. చెప్పండి, ఎవరితో భోజనం చేయకూడదు? అసలు వాడి ధర్మశాస్త్రం లేదా వాళ్ళు ఏం చెప్తుందంటే యూదులతో తప్ప, సున్నతి పొందిన వారితో తప్ప అన్యజనులతో భోజనం చేయకూడదు. కానీ అంట బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అక్కడి నుంచి అతడు వచ్చినప్పుడంట లేదా అన్యులతో భోజనం చేసినప్పుడంట చూడ అక్కడ ఏమంటున్నాడు, అయితే కేఫ అంతిమకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించింది. ఏలైనగా యాకోబు యొద్ద నుండి అతడు కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయించునని కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తీసి వేరైపోయాను. వాళ్ళు రానంత వరకు తన తన క్యాస్ట్, తన కులం వారు, తన యొక్క సున్నతి పొందిన వారు రానంత వరకు అన్యజనులతో భోజనం చేశాడు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అన్యజనులతో భోజనం చేయకూడదు కనుక వారు రాగానే ఏం చేశాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది దేన్ని చూపిస్తుంది అని అంటే రాజీ పడడాన్ని చూపిస్తుంది. ఏమనుకుంటారో, వీళ్ళతో ఉంటే ఏమనుకుంటారో, ఇలా చేయకపోతే ఏమనుకుంటారో, ఆచారాలు జరిగించడమే కాదు కొన్నిసార్లు రాజీ పడిపోతాం. అమ్మా ఇది చేయాల్సిందే అమ్మా. చూడండి, కొన్నిసార్లు ఎక్కువగా ఇలాంటివన్నీ పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం. అబ్బాయి ఖచ్చితంగా రాటేయాలి, ఖచ్చితంగా దానికి పసుపు రాయాలి, ఖచ్చితంగా దానికి తాళ్ళు కట్టాలి అన్నాయి. ఇలాంటివన్నీ కానీ మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మాకు ఇలాంటివన్నీ లేవని అనలేము. ఒకవేళ అన్న దేవుడేనమ్మా, ఇది ఇదేనమ్మా అని చెప్పి ఏం చేస్తారు మన చేత? అది చేస్తూ ఉంటారు. దానికి మనం ఏమైపోతామంటే ఏమో పెద్దక్క చెప్పింది బాగోదేమో, ఏమో అనుకుంటుందేమో చెప్పి, చిన్నక్క రాక మా ఇంటికి వచ్చింది ఇలా చేస్తే మళ్ళీ ఏమో అనుకుంటుందేమో, నేను చేయట్లేదు కదా వాళ్ళ చేతగా చేయించేది, నేను తింటలేదు కదా వాళ్ళేగా తినేది అని చెప్పి మనం చెయ్యకూడని వాటిని. నేను ఈ మధ్యన ఒక చోటకి వెళ్ళా సమాధి కార్యక్రమానికి. ఒక దైవజనులు పిలిస్తే అయ్యగారు నేను వెళ్ళేటప్పటికి గబగబ పారిపోతున్నారు. ఏంటి ఆయన కడుక్కుంటే తెలిసింది ఏంటంటే ఆ రోజు మంగళవారం చనిపోతే ఏం చేయాలి? ఒక కోడి పెట్టని తీసుకొచ్చారు. ఒక ఆయన అన్నాడంట కోడి పెట్ట వెనకాల ఉండాల్సిందే. అరే పాస్టర్ గారు ఒప్పుకోరా? పాస్టర్ గారికి నేను చెప్తా, నేను వెళ్ళిన అయ్యగారు సామాన్యుడు కాదు, మీరు ఇలా చేస్తారా నేను సమాధి చేస్తాను, లేకపోతే నేను చేయడానికి వెళ్ళిపోతాడు. ఆయన చూడగానే వీళ్ళు వెంటనే ఏం చేస్తుందంటే సర్దుకున్నారు. నిజంగా కొన్నిసార్లు పాస్టర్ గారు కూడా మొహమాట పడకూడదు. ఈరోజు చాలా ఏమైనా అనుకుంటారేమో, మళ్ళీ మా చర్చికి రారేమో, వాళ్ళకి చెబితే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో. వద్దండి, చెప్పాల్సిందే. మనం చెప్పకపోతే ఏమీ నేనేం చేసినా మా దైవజనుడు ఏమీ అంటలేదు కనుక మేము ఏదైనా చేయొచ్చు అని ఏమవుతారంటే రాజీ పడతారు. అలా చెయ్యొచ్చు అనే ఆలోచన వాళ్ళకి వచ్చేస్తుంది. బైబిల్ చెప్తుంది, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం చదివితే హామాను అనేవాడు మంత్రిగా అయ్యాడు. మంత్రి అయిన ఆయన ఆ అహష్వేరోషు యొక్క ఆ రాజ్యములో మంత్రిగా వెళ్తూ ఉంటే అందరూ ఒంగొంగి దండం పెడుతున్నారు. కానీ మొద్దుకై ఒంగొంగి నమస్కరించట్లా. అడిగాడు వాడు ఎందుకు అని అంటే, అయ్యా యూదులకు ఒక ఆచారం ఉంది, దేవుడికి తప్ప ఏ మనుషులకి తలకాయ వంచకూడదని. అంటే నాకు భయపడ్డండి. చావైనా చేస్తాడు కానీ మెడ వంచడు. ఎందుకు వంచడో నేను చూస్తా. ఇదిగో రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక తాకీదు రాయించు. ఏమనంటే
ఇంకొక 6 నెలల్లో లేదా ఇంకొక 10 నెలల్లో యూదులందరినీ చంపించేమని. ఆ భయముతోనైనా సరే వచ్చి తలకాయ ఉంచుతాడేమోనని. చావైనా చేస్తాను కానీ తలకాయ వంచనన్నాడు మొదటిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు రాజీ పడకూడదు. ఈరోజు రాజీ పడి అనే గోడ నువ్వు పగల కొట్టుకోవాలి. అడ్లు పెట్టేసుకుంటున్నావు, పర్లేదండి ఆచారం చేయాలేమో అని. కొన్నిసార్లు రాజీ పడాలని. ఇంకో మాట ఉంది, ఇంకో మాట చూస్తున్న వారి మీద ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం చదివితే మనందరికి తోమా కనబడతాడు. నేను స్పీడ్గా చెప్పేస్తాను. మనందరికి తోమా కనబడతాడు. ఇక్కడ తోమా యేసుక్రీస్తు ప్రభువారు కిందటి వారం వచ్చాడని, అరే తోమా నువ్వే లేవు కానీ మేమందరం యేసయ్య చూసామంటే, తోమా ఏమంటాడంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చదివితే 25, 26, 27 వచనాల్లో ఉంటుంది. మీరు నిజంగా యేసయ్య చూశారా? నిజమయ్యా, తలుపులన్నీ మూసుండగా మా మధ్యకు వచ్చి మా మీద గాలి ఊది పరిశుద్ధాత్మను పొందమని మీకు సమాధానం కలుగులుగా అని కూడా చెప్పాడు. నిజమే కానీ ఆయన గాయాలు చూసారా? చూసినట్టున్నాం, చూసినట్టు కాదు. అందులో ఏలెట్టారా? అదేంట్రా? అవును, నేనైతే ఏం చేస్తాను తెలుసా? ఆయన గాయాలు చూస్తాను, ఆయన గాయాల్లో ఏలు పెట్టి అపనమ్మిక. చూస్తే కానీ చేయను, జరిగితే కానీ నేను పెట్టి. ఈరోజు కొంతమంది చూడండి, వారి యొక్క నమ్మకం ఎలాంటిదంటే అపనమ్మకం. కనబడాలా, నేను చెయ్యాలా, దేవుడు చెయ్యాలా, నేను చూడాలా. అలా కాదు, విశ్వసించు, దేవుడు కార్యాలు చేస్తాడంటే లేదు లేదు అంటారు. ఇది అపనమ్మిక అనే గోడ. ఇంకొక గోడ కూడా ఆ మాటకు చదువుదాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. ఇక్కడే రాయబడిందంటే, ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలను జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. దేనికి దూరంగా ఉండాలంట? వట్టి మాటలు. అమలక్కల మాటలంటే మనకి ఎంత ఇష్టమో. వట్టి మాటలకి వాదన. దేనికి వాదన చేస్తామండి? కొన్నిసార్లు ఇలా అన్నానని ఏమనుకోతే, మీరు అందరూ ఎక్కువ లేడీస్ ఉంటారు, మనం దేనికి దెబ్బలాడతాం కూడా సరిగ్గా తెలియదు మాకు ఒకసారి. అదిగో నన్ను ఇలా అంటావా? నేనెప్పుడు అన్నానే? లేదు లేదు, పలానా అక్కతో అన్నామంట. నీతో ఎప్పుడు అన్నా డైరెక్ట్గా. కొన్నిసార్లు మన వాదన వట్టి మాటలకి, ఏమీ లేని దానికి గొడవలు పడుతూ ఉంటాం. ఇది కూడా మనకు వద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మన దగ్గరికి వచ్చి మాట్లాడితేనే స్పందించండి. మన దగ్గర రాకుండా మూడో వ్యక్తి వచ్చి నేను ఇలా అన్నారక్క అంటే వెంటనే అలా అంటదా అని అనుకోమాకండి. సరే నేను చూసుకుంటా. బైబిల్ చెప్తుంది, ఒకసారి ఏలి లేదా ఏలియా అనే ఒక దైవజనుడు ఆరోహణం అయిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. దేవుడు పిలుపు వచ్చింది, గిలగాలకు వెళ్ళాడు. వెనకాల శిష్యుడు వెళ్ళిపోతున్నాడు, ఎవరో ఎలీషా. ఈ లోపు ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే వెనకాల ఉన్న శిష్యులు వచ్చి అంటారు, దైవజనుడు ఎక్కడికి వెళ్తున్నాడు నీకు తెలుసా అంటే ఎక్కేస్తున్నారు మాటలు. ఆ శిష్యుడు చెప్పాడంటే ఆయన తెలియదు, కానీ ఏమన్నాడు తెలుసా? నాకు తెలుసు, నువ్వు ఊరుకో, నాకు తెలుసు, నువ్వు ఊరుకో అంతే. నేనేమైనా మాట్లాడాల్సి వస్తే దైవజనుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను తప్ప నువ్వేదో నాకు ఎక్కేస్తే ఆ మాటలు వినేసి నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డానికి కాదు. చక్కగా చాలా ఎలాగ తప్పించుకున్నాడంటే, ఎవరైనా సరే మీకు సలహా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కుటుంబాల్లో కానీ దాంపత్య జీవితాల్లో కానీ ఏమండి ఈ ఒట్టి మాటల వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి. ఈరోజు ఆవిడ అందో లేదో నీకు తెలియదు, కానీ ఎవరో అక్క వచ్చేమంటది, ఇదిగో నిన్ను పలానా అక్క ఇలా అందే. మనం అది అందో లేదో నిజాలు తెలుసుకోకుండా వెళ్ళిపోయి గొడవకి వెళ్ళిపోతాం. మరి అంతేగాని కూర్చోబెట్టుకొని అంటే ఏంటో నేను ఈ మాట విన్నాను, నువ్వైతే అలాగ అనవు కానీ మరి నేను ఇది విన్నాను అంటే సింపుల్గా తేలిపోద్ది. కానీ మనం వెళ్తానే రోషంతో దాన్ని ఏమంటారు, రోషంతో వెళ్ళిపోతాం. మంచి ఎలాగైనా ఈరోజు పొడి చేయాలి, ఈరోజు ఎలాగైనా యుద్ధం చేసేయాలి, యుద్ధమే కనబడుద్ది. ఇక్కడ భక్తుడు తిమోతి ఏమన్నాడంటే, సంఘాల్లో గొడవలు వస్తాయి, అది ఒట్టి మాటలతో ఉన్నది కాదు. ఎప్పుడైనా సరే ఎవరైనా అంటే వాళ్ళు కూర్చోబెట్టి ఎవరో లేనప్పుడు అడిగి తెలుసుకో. ఒకవేళ అలాగంటే నువ్వు కూడా ఏంటక్క నన్ను, లేదంటే ఏం తమ్ముడు నువ్వు కూడా ఇలాగా ఏమైనా డౌట్ వస్తే నన్ను అడుగు తమ్ముడు అని అనాలే తప్ప అలా గొడవ పడకూడదు. మనం ఈరోజు ఒట్టి మాటలకి గొడవలు పడిపోతాం. నువ్వు నన్ను అలా అంటావు, అసలు నేను ఎవ్వరూ అనలేదు. మూడో వ్యక్తి ఏం చేశాడంటే నీకు నాకు కయ్యం పెట్టాలని చెప్పి ఒట్టి మాటలు తీసుకొచ్చి పెడతాడు. మనం ఏం చేసుకుంటాం, మనం నిజాలు తెలుసుకోకుండా వాళ్ళతో గొడవ పడిపోయి నీకు నాకు మాటలో
నీకు నాకు చూపులు లేవు, నీకు నాకు ఇక చూసుకోవద్దు, గోడలు కట్టేసుకోండి. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కొంతమంది అయితే. ఈ మధ్యలో కావండి అడిగా కొంచెం వెనకాల ఉన్నవాడిని పిలబట్టే ఆవిడికి నాకు మాటలేమంటుంది. ఏమ్మా అంటే ఇది ఇంచుమించు అనుకున్నారు 10 సంవత్సరాల నుంచి మాటలేవంట. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల నుంచి ఒకే మందిరానికి వస్తున్నారు కానీ మాటలేవంట. ఆ విషయం నాకు తెలియదు. ఆలోచన చేయండి. అప్పుడు ఎందుకమ్మా అంటే ఈ మధ్యలో ఉన్న ఆవిడ పొల్లెట్టింది, అది ఆవిడికి ఈవిడికి పెట్టేటప్పటికి వీళ్ళిద్దరికి మాట్లాడుకోవట్లేదు. ఆవిడ శుభ్రంగా ఆవిడ పని చేసుకోవాలి. కాబట్టి గమనించండి, మన గొడవలాటలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం కానీ ఒట్టి వాదాలు పెట్టుకోకండి. ఈరోజు ప్రియులారా ఆ వాదం పెట్టుకొని అడ్డు పెట్టేసుకుంటున్నాం. 4 రకాలైన అడ్డులు చెప్పా. 1 రాజీ పడటం, 2 ఆచారాలు పాటించడం, 3వది ఏమండి చూసినా కూడా నమ్మకపోవడం, 4వది ఒట్టి మాటలు నమ్మడం. ఇవి మన యొక్క జీవితాలు ఒక గోడలా తయారు చేసి దేవునికి మనకి, బంధువులకి మనకి, కుటుంబాలకి మనకి అడ్డుగోడలు అవుతున్నాయి. ఈ సాయంకాల సమయం అందైనా సరే ప్రభు సన్నిధానం అందు, ప్రభువా నిన్ను చూడాలని ఆశ నాకుంది, నీ హస్తం నా మీదకి రావాలంటే నీకు నాకు ఏ అడ్డులు ఉన్నాయి? బైబిల్లో మాట ఉంది. దావీదు జీవితంలో అంటే ప్రార్థన చేసుకున్నాడంట. ఒకసారి ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు కనబట్టలేదంట. ఇప్పుడు ఆకాశం వైపు చూసామండి, ఆకాశం కనబట్టలేదంటే అర్థం ఏంటంటే మబ్బులేయో అడ్డు వచ్చినాయి. ఒక భక్తుడు దావీదు గురించి ఏమని రాశారు తెలుసా? దావీదుకి దేవుడి కంట మబ్బులు కూడా అర్థం లేవంట. స్తోత్రం చెప్పడం ఒకసారి. అంటే దావీదు కూడా దేవుడిని ముఖాముఖిగా చూడగలడు, మోషే కూడా దేవుడిని ముఖాముఖిగా చూడగలడు, మాట్లాడగలడు దేవుడిని. మరి ఈరోజు నీకు నాకు ఎందుకు దేవుడు దూరంగా ఉంటున్నాడు? ఈ అడ్డులు పెట్టుకున్నాం. ఆదాము అన్నాడు, అయ్యో నేను పాపం చేస్తా, అందుకనే ఈ చెట్టు చాటుకు వచ్చి దాక్కుతున్నా. అంటే ఏ పాపం చేస్తావు ప్రభా? మరి చేసేసారు తొందరపాటు. అప్పుడే ఒప్పుకున్నాడా? డైరెక్ట్గా చెప్పడు, నువ్వు నాకు ఇచ్చిన భార్య వల్లే నేను అలాగా అయిపోయినట్ట. కాబట్టి తప్పులు అందరూ చేస్తాం, కానీ ఒప్పుకొని ప్రభు దగ్గర సరిదిద్దుకొని ఈరోజు ఒకటే ప్రార్థన, నీకు నాకు ఏ అడ్డులు ఉండకూడదు ప్రభు. నేను నిన్ను ముఖాముఖిగా చూడాలి, నీ హస్తం నా మీదకి రావాలి, నీ స్వస్థత నాకు కావాలి, నీ దీవెన నాకు కావాలి. ఏ పాపం నాలో అడ్డుగోడగా ఉందో తీసేయి. పాపాలు గోడలు పగలగొట్టే. ఎరుకో గోడలంట ప్రదక్షిణము చేయగా కూలిపోయినాయి. ప్రదక్షిణ మనక కేకలు, ప్రదక్షిణ మనక ప్రార్థన, ప్రదక్షిణ మనక పశ్చాత్తాపం. ఈరోజు నీ విశ్వాసం దేవునికి నీకున్న గోడలన్నీ పగలగొట్టునుగాక. ఆయన కలువరి శిలువ రక్తము చేత నీలో ఉన్న ప్రతి రోగములకు నా దేవుడు ఇప్పుడు స్వస్థతని గ్రహించునుగాక. తల వంచని ప్రార్థన చేసుకుంటాం.